తెలుగు రాష్ట్రాల ప్రతిబింబం. వెల్కమ్ టు ప్రజాపాల్స్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గువాహటిలో అద్భుతమైన బగురుంబా నృత్య కార్యక్రమం. బోడా సంస్కృతి ప్రదర్శన, ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ. మణికర్ణికలోని ఆలయాలు ధ్వంసమయ్యాయని వస్తున్న కథనాలపై స్పందించిన యూపీ సీఎం యోగి. కాంగ్రెస్ పార్టీ AI వీడియోలను సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం. దేశ చరిత్ర, దేశ విభజన గురించి నేటి తరం పిల్లలకు తప్పనిసరిగా తెలుసుకోవాలి. యువతకు పిలుపునిచ్చిన రాజ్యసభ ఎంపీ ప్రముఖ రచయిత్రి సుధామూర్తి. యాభై 56 నెలలు గడిచాయి, మీరు ప్రజలకు ఏమి చేశారు? DMK ప్రభుత్వంపై అన్నాడీఎంకే మాజీ నాయకురాలు శశికళ విమర్శలు. మహబూబ్ నగర్ లో 1284 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని స్పష్టమైన హామీ. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు ఫోకస్. ఈ ఏడాదిలోనే పూర్తికి డెడ్ లైన్. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులు అర్పించిన నందమూరి కుటుంబం. సినీ రాజకీయాల్లో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారన్న బాలకృష్ణ. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో రౌడీ రాజ్యం. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి విడుదల రజని. రాధాకృష్ణ వీకెండ్ స్టోరీపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సీరియస్. తన మీద అబద్ధాలు రాసిన రాధాకృష్ణకు ఎవరి మీద ఏదో ప్రేమ ఉండొచ్చన్న బట్టి. రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్నారు, కానీ పరిపాలన చేయడం లేదు. కుటుంబీ ప్రభుత్వంపై మండిపడ్డ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బూని ముసినే విరూపాక్షి. అండర్-19 ప్రపంచ కప్లో బంగ్లాదేశ్ పై భారత్ విజయం. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 18 పరుగుల తేడాతో గెలుపు. రోజు రోజుకు పెరుగుతున్న పసిడి ధరలు. 3320 పెరిగిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం. ఇక డీటెయిల్స్ చూస్తే, అస్సాం రాష్ట్రం గువాహటిలో సరుసాజయ్ స్టేడియంలో బగురుంజా ద్వే 2026 కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. భారతీయ సంస్కృతి వైవిధ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరై ఈ చారిత్రాత్మక ఈవెంట్లో 10,000 మందికి పైగా బోడో కళాకారులు ఒకే సమయంలో ఒకే విధంగా బగురుంబా డాన్స్ ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ప్రధానమంత్రి మోదీ ఈ ఈవెంట్లో పాల్గొని బోడో సాంప్రదాయ సంగీత వాయిద్యం సిర్జాను తిలకించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, భారతదేశపు వైవిధ్యతను ఏకం చేస్తూ వివిధ సమాజాల మధ్య ఐక్యతను పెంచే విధంగా అస్సాం రాష్ట్రంలో బగురుంబా డాన్స్ ప్రదర్శన జరిగిందని తెలిపారు. భవిష్యత్తు తరాలకు సాంస్కృతిక వారసత్వాన్ని అందించే విధంగా సాగిందని పేర్కొన్నారు. साथियों, कांग्रेस ने हमेशा असम और पूरे पूर्वोत्तर को उपेक्षा की नजर से देखा है। जो कांग्रेस के लोग पूर्वोत्तर के ही विकास को जरूरी नहीं मानते थे, उनका ध्यान आखिर असम के विकास पर कैसे जाता है।
बोडो क्षेत्र की आशाओं अपेक्षाओं के बारे में उनको सोचने की फुर्सत कहां होती। इसलिए कांग्रेस सरकारों ने जानबूझकर इस क्षेत्र को मुसीबतों में धकेला। भाइयों बहनों, कांग्रेस के उन पापों को साफ करने का काम भी हमारी डबल इंजन सरकार कर रही है। आज यहां जिस रफ्तार से विकास हो रहा है वो आपके सामने है। आप देखिए, हमने बोडो कचारी वेलफेयर ऑटोनोमस काउंसिल का गठन किया। बोडोलैंड क्षेत्र में बेहतर विकास के लिए 1500 करोड़ रुपए का विशेष विकास पैकेज दिया गया। कोकराझार में मेडिकल कॉलेज और अस्पताल की शुरुआत हुई। तमुलपुर में भी मेडिकल कॉलेज के निर्माण को गति मिली। नर्सिंग कॉलेज और पैरामेडिकल संस्थानों के जरिए युवाओं के लिए नए अवसर बनाए। गोवर्धना, पार्वत जोरा और होरीसिंगा जैसे क्षेत्रों में पॉलिटेक्निक और ट्रेनिंग संस्थान भी बनाए गए। साथियों, बोडोलैंड के लिए अलग वेलफेयर डिपार्टमेंट और बोडोलैंड एडमिनिस्ट्रेटिव स्टाफ कॉलेज की स्थापना भी की। కాశీ విశ్వనాథ్ ధామ్లో లోక్మాత అహల్యాబాయి హెల్కర్ మరియు జగద్గురు ఆదిశంకరాచార్య విగ్రహాలకు ప్రాముఖ్యత ఇవ్వబడిందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఇది కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాధ్యమైందన్నారు. అయితే మణికర్ణికలోని ఆలయాలు ధ్వంసం అయ్యాయని వస్తున్న కథనాలపై ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు. అక్కడ ఆలయాలు యథాతథంగా ఉన్నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏఐ జనరేటెడ్ వీడియోలను సృష్టించడం ద్వారా ఆలయ కూల్చివేత గురించి ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశీని అప్రతిష్ట పాలు చేయడానికి జరిగిన కుట్రను బట్టబయలు చేయాలని అధికారులకు ఆదేశించారు. लेकिन कुछ लोग हैं जो काशी की इस विरासत को सदैव बदनाम करते हैं, उसे अपमानित करते हैं। मुझे याद है जब काशी विश्वनाथ धाम का निर्माण हो रहा था तब भी कुछ लोगों ने साजिशें रची थी और लगातार वे साजिश रचते रहे। 2019 में काम जब प्रारंभ हुआ तब से लेकर के और 2023 तक लगातार 2021 तक लगातार उनके द्वारा साजिशें होती रही। यानी उन्होंने वह भी कृत्य किए थे कि किसी वर्कशॉप में जहां मूर्तियां बनती हैं वहां टूटे हुए मूर्ति के अवशेषों को ला करके एक जगह इकट्ठा करके फिर सोशल मीडिया प्लेटफॉर्म के माध्यम से इसको वायरल करके बदनाम करने का काम हुआ था। याद करिए, काशी विश्वनाथ धाम बनने के बाद यह कहना कि मंदिर तोड़े गए सरासर गलत है। इससे ज्यादा सफेद झूठ कोई नहीं हो सकता। उन मंदिरों का पुनरुद्धार हुआ है, नए सिरे से वे मंदिर वहां पर उसी रूप में खड़े हैं। हां, पहले जीर्ण शीर्ण हालत में थे, आज उसको उसी स्थल पर उन मंदिरों को पुनरुद्धार करने का काम किया। काशी में आप याद करिए 100 वर्ष पहले माता अन्नपूर्णा की मूर्ति यहां से चोरी करके यूरोप पहुंचा दी गई थी। प्रधानमंत्री जी के प्रयास से वो मूर्ति वापस काशी में वापस आई है और बाबा विश्वनाथ धाम में उसकी स्थापना हुई। आखिर ये प्रयास దేశ చరిత్ర ముఖ్యంగా దేశ విభజన గురించి నేటి తరం పిల్లలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని రాజ్యసభ ఎంపీ ప్రముఖ రచయిత్రి సుధామూర్తి అన్నారు. దేశ విభజన జరగడం తప్పని, భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూసుకోవాలని అభిప్రాయపడ్డారు. దేశ విభజనపై అవగాహన చేసుకోవడంలో యువతకు సహకరించేందుకు ఆయా సున్నిత అంశాలపై తాను తాజా పుస్తకం ద మ్యాజిక్ ఆఫ్ ద లాస్ట్ ఎర్నింగ్స్ లో వివరించానని పేర్కొన్నారు. రాజస్థాన్లో జరుగుతున్న జైపూర్ సాహిత్య వేడుకలు 19వ ఎడిషన్ కార్యక్రమంలో సుధామూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భారత సాంప్రదాయాలు, దేశ భాషల గురించి తెలియని ఓ వ్యక్తి ఒక పెన్సిల్ తీసుకొని గీత గీసి ఇప్పటి నుంచి ఈ భూమి ఇకపై మీకు చెందదు అని, అది విదేశీ భూభాగం అవుతుంది అని చెప్పారని, అది ఎంత హృదయ విదారకమని సుధామూర్తి అన్నారు.
My granddaughter's name is Anushka and we call her Nooni. She lives in London and I always wanted to tell many stories to her, but practically it is not possible. Yeah. You can't do all the time video and all, and children also grow up. So I decided I should write books for her. And then I remembered, you know, when you were young, not your mother's generation probably, the only novels for children was the Enid Blyton series. Yeah. And Enid Blyton series will not gel with Indian conditions. Like 2 boys and 3 girls will go on a picnic and they will see a cave. We can't send our daughters and boys and all to a cave at this age in a teenage. In India it is not possible. Reality we should understand. Where do we go when you get holidays? We will go to Nani or Dadi's house. Mostly Nani's house. So I thought I will bring Nooni to my house. In that book, actually it is a Dadi. Dadi is me and Nooni comes to my house and we will have some adventures. So this is the third in the series. The first is Magic of the Lost Temple, where I introduce archaeology to children in a very simple format. Because you know, we don't tell children the importance of the past. I always believe. Yeah. If you do not know history, then you will not know your future. History and future are connected. So second one is I wrote Magic of the Lost story, the importance of a river. And this time I thought I should write a little bit of partition. There is a reason behind that. My daughter is married to Rishi Sunak, and Rishi Sunak's grandparents were from Lahore, actually Gujranwala, and grandmother was from Abbottabad. And they left home, set up a house in Nairobi. డిఎంకే ప్రభుత్వంపై అన్నా డిఎంకే మాజీ నాయకురాలు శశికళ విమర్శలు గుప్పించారు. ఈ విషయమై శశికళ మీడియాతో మాట్లాడుతూ 56 నెలలు గడిచాయని, మీరు ప్రజలకు ఏమి చేశారు అని ప్రభుత్వాన్ని నిలదీశారు. డిఎంకే పాలనలో తమిళనాడు అన్ని విధాలా నష్టపోయిందని ఆరోపించారు. ప్రజలు సంక్షేమం మరిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలే ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. இப்போ நான் வரேன், இப்போ உள்ள நடைமுறைக்கு வரணும் இல்லையா? இப்போ முதலமைச்சர் என்ன சொல்கிறாரு, நாங்கள் எனக்கு கம்பு சுத்த தெரியும், எல்லா வேலையும் தெரியும், கார் ஓட்ட தெரியும். ரொம்ப முக்கியமான விஷயம் பாருங்க, ஒரு முதலமைச்சருக்கு கார் ஓட்ட தெரியும், வண்டியில் போகும்போது பாட்டு கேட்க, நம்மலாம் பாட்டே கேட்கறது இல்லை, யாருமே கேட்குறது இல்லையோ, பாட்டு கேட்க தெரியும். அது குறிப்பாக யார் பாட்டு? புரட்சித் தலைவரோட பாட்டு. அதை நான் தவறுன்னு சொல்லலை, அந்த பாட்டை கேட்டுனாலும் இந்த மக்களுக்கு செய்யக்கூடாதான்னு தான் நான். ஏன்னா புரட்சி தலைவரையும் மக்களையும் பிரிக்க முடியாது, சினிமாலையும் பிரிக்க முடியாது. நீங்கள் அந்த ஏழை மக்களுக்காக தான் அந்த பாட்டு பாடினா கூட அதில் ஒரு அர்த்தம் இருக்கும், ஒரு சமூக நீதி இருந்துக்கிட்டே இருக்கும். எனக்கு என்ன வருத்தம், முதலமைச்சர் சொன்னது நானும் டிவியில் பார்த்தேன், ஒரே ஒரு வருத்தம்தான். கேட்குறது தப்பு இல்லை, நல்ல விஷயந்தான். அதுவும் தலைவர் பாட்டாங்கிறப்ப நல்லா கேளுங்க, வேணான்னு சொல்ல. ஆனால் அவர் மாதிரி நீங்கள் செஞ்சுருக்கலாமே மக்களுக்கு. இப்போ 56 மாதம் ஆயிடுச்சு, என்ன பண்ணீங்க? ஒன்றுமே செய்யலையே. மக்களுக்குன்னு என்ன செஞ்சீங்க? இப்போ தேர்தல் வரப்போகுது அப்படிங்கும்போது என்ன பண்ணுறீங்க? சரி 3000 கொடுப்போம் பொங்கலுக்கு அப்படின்னு சொல்லுங்க. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1284 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో పాలమూరు జిల్లాకు ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని ధ్వజమెత్తారు. దేశంలో ఏ ప్రాజెక్టు కట్టినా అందులో పాలమూరు బిడ్డల చెమట ఉంటుందని, కానీ ఈ జిల్లా మాత్రం వెనుకబడే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత తనదని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 3.50 కోట్ల మంది పేదలకు రేషన్ కార్డులపై సన్నబియ్యం అందిస్తుందని తెలిపారు. రాష్ట్రానికి బీజేపీ ఎంపీలు ఐఐఎం తెస్తే భూమి ఇచ్చే బాధ్యత తనదని సీఎం స్పష్టం చేశారు.
నాకెవరు శత్రువులు లేరు. రాజకీయ ప్రత్యర్థులుంటే ఎన్నికల్లో ఓడించినాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందుకే నా శత్రువులు అక్షరాస్యత లేకపోవడం, నా శత్రువు పేదరికం, నా శత్రువులు ఎవరైనా ఉన్నారంటే మహిళలకు అన్యాయం చేసే వాళ్ళు నా శత్రువులు, విద్యార్థులకు నష్టం కలిగించేటోళ్ళు నా శత్రువులు, చదువుకోకుండా ఊరు మీద తిరిగే వాళ్ళు నా శత్రువులు, చదువుకోకుండా అడ్డు తగిలే వాళ్ళు నాకు శత్రువులు తప్ప పేదరికాన్ని నిర్మూలించడమే నా బాధ్యత. నా శత్రువైన పేదరికాన్ని తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరమాలన్నదే నా లక్ష్యం. మీరందరూ తోడు ఉండాలి, మీరు అండగా నిలబడాలి, మనకొచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. రాజకీయాలకు అతీతంగా ఈ రోజు పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసుకోవాలి. మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చిన స్ఫూర్తితో ఎడ్యుకేషన్, ఇరిగేషన్ మా మొదటి ప్రాధాన్యత. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా అభివృద్ధి చెందిన జిల్లాగా ఎడ్యుకేషన్ లో, ఇరిగేషన్ లో ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి తెలంగాణ పర్యటనకు వస్తే పాలమూరు జిల్లానే చూపించాలనేది నా కల. ఒకప్పుడు టోనీ బ్లేయర్ వచ్చినా, బిల్ గేట్స్ వచ్చినా, విదేశీ పర్యాటకులు ఎవరు వచ్చినా ఆనాటి ముఖ్యమంత్రులు వాళ్ళను పాలమూరు జిల్లాకు తీసుకొచ్చేటోళ్ళు. ఎందుకయ్యా అంటే మన పేదరికాన్ని చూపించడానికి. పేదరికాన్ని చూపించడానికి ప్రభుత్వం గ్రాంట్స్ అడగడానికి పాలమూరు జిల్లాను ఒకనాడు చూపించేది. ఇక ఏ మాత్రం ఇది సహించరానిది. మన పేదరికం కాదు, మన అభివృద్ధిని చూపించాలి, మన చదువులను చూపించాలి, మన విజ్ఞానాన్ని చూపించాలి, మనం కట్టుకున్న ప్రాజెక్టులు చూపించాలి. మన ప్రాంతంలో ఐఐటీలో చదువుకున్న వాళ్ళు, ఐఐఎంలో చదువుకున్న వాళ్ళు, ఐఏఎస్, ఐపీఎస్లు అయిన వాళ్ళను పాలమూరు జిల్లా నుంచి ఈ రోజు దేశానికే సేవలు అందిస్తుందని మన అభివృద్ధి చెందిన ప్రాంతంగా మనల్ని చూపించుకోవాలి. ఈ అవకాశం మళ్ళీ మనకు రాదు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. రాష్ట్రంలోని కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది 2026లోపే వెలిగొండ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనుల పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. దావోస్ పర్యటనకు వెళ్లే ముందు అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులు ఆయన కీలక ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. గతంలో ఆంధ్రి నివా కాలువ వెడల్పు, పోలవరం పనులను వేగవంతం చేసిన తరహాలోనే ఈ ఏడాది వెలిగొండ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై దృష్టి సారించాలని సీఎం స్పష్టం చేశారు. త్వరలోనే తాను వెలిగొండ ప్రాజెక్టును సందర్శిస్తానని తెలిపారు. ఈ సమావేశంలో పూర్వోదయ పథకం, పీపీపీ పద్ధతిలో చేపట్టాల్సిన ప్రాజెక్టులు, జల్ జీవన్ మిషన్ వంటి అంశాలపై చర్చించారు. దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆదివారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కుమారుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మనవడు నందమూరి కళ్యాణరామ్, నందమూరి రామకృష్ణ, సుహాసిని తదితరులు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ తనదైన చెరగని ముద్ర వేశారని అన్నారు. మహానుభావులు కావాలంటే ఎంతో శ్రమ, దీక్ష అవసరం. ఆ లక్షణాలు ఎన్టీఆర్లో పుష్కలంగా ఉన్నాయి. సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన బతికే ఉంటారు. సినిమాల్లో ఎవరూ చేయలేని పాత్రలు చేసి నటనలో పరకాయ ప్రవేశంతో ఎన్నో ప్రయోగాలు చేశారు అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయాల్లో సంచలనం సృష్టించారని, రాజకీయాలను కొందరికే పరిమితం కాకుండా అందరికీ చేరువ చేశారని తెలిపారు. పేదల ఆకలి బాధ తెలిసిన నాయకుడు కాబట్టే బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచారని బాలకృష్ణ అన్నారు. అప్పట్లో ఆయన తీసుకువచ్చిన పథకాలే ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయని చెప్పారు. తెలుగు గంగా, గాలేరు నగరి వంటి ప్రాజెక్టులతో ప్రజలకు మేలు చేశారని, ఆయన స్ఫూర్తితోనే టీడీపీ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ తెలుగువారి గుండె చప్పుడు, కలామ తల్లి ముద్దుబిడ్డ ఎన్టీఆర్ అని తెలుగు జాతి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. పల్నాడు జిల్లాలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని మాజీ మంత్రి విడుదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాల్మాన్ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని తేల్చి చెప్పారు. పిన్నెలి గ్రామంలో 18 నెలలుగా దాదాపు 200 కుటుంబాలు ఊరికి దూరంగా బ్రతుకుతున్నాయని, భార్య ఆరోగ్యం సరిగా లేకపోవడంతో గ్రామానికి వచ్చిన సాల్మాన్ను టీడీపీ నేతలు కొట్టి చంపినా తిరిగి బాధితులపై కేసు నమోదు చేసిన పోలీసులు తీరుపై మండిపడ్డారు. మన పల్నాడు జిల్లా పిన్నెలి గ్రామంలో ముందా సాల్మన్ అనేటువంటి ఒక దళితుడిని దారుణంగా, మానుషంగా, ఎంత మూర్ఖంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు
అతన్ని రాడ్లతో తల మీద కొట్టి చంపడం మీరందరూ కూడా చూశారు. మరి ఆ చనిపోయిన అతను మనం చూసినట్టయితే అతని బంధువులు అతను రాడ్లతో బలంగా కొట్టి అతను కోమాలోకి పోయిన తర్వాత వాళ్ళ బంధువులు పోలీసులకు ఫోన్ చేసి ఈ విధంగా దాడి జరిగింది, కొన ప్రాణాలతో ఇబ్బంది పడుతున్నారు, హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాము, ఈ ఇన్సిడెంట్ జరిగిందని పోలీసులకు అతని బంధువులు ఫోన్ చేసి చెప్తే పోలీసులు ఫోన్ లో ఏం మాట్లాడుతున్నారు అతనితో, ఎవరు రమ్మన్నారు, ఎందుకు వచ్చారు, ఊర్లోకి మీరు రావద్దు కదా అని చెప్పి పోలీసులు ఈ విధంగా స్పందించారు. ఎంత బాధాకరం అండి, ఎంత దారుణం పోలీసులు ఈ విధంగా స్పందించడము. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సినటువంటి ఇలా పోలీసులు ఇప్పటికే పిన్నెలి గ్రామంలో ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి ఈ 18 నెలల కాలంలో 200 మంది పైగా కుటుంబాలు బయట ఉంటే మరి ఎవరు రమ్మన్నారు అని చెప్పి ఇతన్ని ఎవరు రమ్మన్నారు అని చెప్పి వాళ్ళ బంధువులతో ఈ విధంగా మాట్లాడుతున్నారంటే లా అండ్ ఆర్డర్ కాపాడాల్సినటువంటి పోలీసులే ఇలాంటి హత్యల్ని, ఇలా గూండాల్ని, ఇలాంటి రౌడీజాల్ని ప్రోత్సహిస్తున్నారా అని మనకు అర్థమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా పొలిటికల్ గవర్నెన్స్ పక్కన పెట్టి రెడ్ బుక్ గవర్నెన్స్ పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తా ఉన్నారు. మరి మా పల్నాడులో అయితే ఎక్కువ, ఎందుకంటే గవర్నమెంట్ పోయిన తర్వాత చూసాం నడి రోడ్డు మీద వినుకొండలో రషీద్ ఏ విధంగా నరికి హత్య చేశారో మనం చూసాము. ఇలా అనేక ఎగ్జాంపుల్స్ రాష్ట్రంలో ఉన్నాయి, కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ముందా సాల్మన్ ని కూడా మనం చూసాము ఏ విధంగా హత్య చేశారు. అంటే పోలీసులు లా అండ్ ఆర్డర్ ని పూర్తిగా కూడా వాళ్ళ చేతుల మీదకి తీసుకొని ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. తన భార్యకు బాలేదని చెప్పి గ్రామానికి వచ్చి తనకి చూపిద్దామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఏబిఎన్ రాధాకృష్ణ వీకెండ్ స్టోరీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ స్టోరీలో రాధాకృష్ణ తనపై ఆరోపణలు చేయటాన్ని ఆయన తప్పుపట్టారు. తాను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఈ 40 ఏళ్లలో తాను సమాజం మేలు కోసమే పనిచేశానని చెప్పారు. రాజకీయాల కోసం దిగజారుడు కథనాలు సృష్టించి ప్రచారం చేసేంత వీక్ క్యారెక్టర్ తనది కాదని అన్నారు. తన మీద అబద్ధాలు రాసిన ఏబిఎన్ రాధాకృష్ణకు ఎవరి మీదో ఏదో ప్రేమ ఉండొచ్చని బట్టి అన్నారు. లేదంటే తాను మొదటి నుంచి రాజశేఖర రెడ్డి సన్నిహితంగా ఉండేవాడినని, ఇప్పుడు ఆయన మీద కోపం రాధాకృష్ణ తనపై చూపించడానికి తప్పుడు కథనం రాసి ఉండొచ్చని చెప్పారు. కానీ తాను రాధాకృష్ణలా ఏది పడితే అది మాట్లాడనని, ఏది పడితే అది రాయనని, ఎందుకంటే తనకు బాధ్యత ఉన్నదని వ్యాఖ్యానించారు. ఎవరన్నది అది పేరు చెప్పండి, ఎవరన్నది, ఎవరు అన్నది, ఎవరు రాసింది, ఎవరు రాసింది? మరి ఆయన ఏడ చూసి ఏడ కూర్చొని విన్నాడో, ఏడ చూసి రాశాడో నాకు తెలియదు. అది కూడా అడుగుతాను. క్వశ్చన్ ఆఫ్ మై సెల్ఫ్ రెస్పెక్ట్. నేనేం గాలికి రాలేదాకా 40 సంవత్సరాలు సభలో సభ బయట పోరాటం చేస్తూ ఈ సమాజం కోసం అడ్డంగా నిలబడి పోరాటం చేస్తుంటుంటాడు. నీచ నికృష్టపు దిగజారిపోయి రాజకీయాల కోసం ఇటువంటి కట్టుకథనాలను సృష్టించడం, లేకపోతే వాటిని స్ప్రెడ్ చేయటం చేసే అంత వీక్ క్యారెక్టర్ కాదు బట్టి విక్రమార్క. ఆ రాసిన ఆయనకి ఎవరి మీదో ఏదో ప్రేమ ఉండొచ్చు, లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధులుగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. కానీ నేను అది చదివిన తర్వాత నేను అందుకే మొత్తం ఆ కండిషన్స్ చదివి ఐ హావ్ సీరియస్లీ ఎగ్జామిన్డ్ ది ఎంటైర్ థింగ్. ఐ హావ్ ఆస్క్డ్ ది సింగరేణి మేనేజ్మెంట్ అండ్ ద బోర్డ్ సీరియస్లీ ఎగ్జామినింగ్. ఇటువంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మంత్రిగా నా పైన ఉంటుంది కాబట్టి ఐ హావ్ ఆస్క్డ్ దెమ్ టు, I have instructed, not only us, to cancel the tender and go for a fresh tender with all the Government of India public sector undertakings లో ఏ కండిషన్స్ ఉంటాయో అటువంటి కండిషన్స్ అన్ని ఎగ్జామిన్ చేసి మళ్ళీ పిలవండి. డోంట్ గో బై దిస్.
కుటుంబీ ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్నారు, కానీ పరిపాలన చేయటం లేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బూసినే విరూపాక్ష విమర్శించారు. ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లా పిన్నెలి గ్రామంలో మంద సాల్మన్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. రాష్ట్రంలో లోకేష్ ట్రేడర్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుందన్నారు. రాష్ట్ర హోంమంత్రి కూడా ఏం చేయలేకపోతున్నారని, మాటలు తప్ప న్యాయం చేయడం లేదని దుయ్యబట్టారు. కొట్టింటే 5 రోజుల కింద కొట్టింటే చనిపోయిన వ్యక్తిని అక్కడికి చూడడానికి కానీ ఆ గ్రామస్తుల్ని పోనీయకుండా ఈ పోలీసుల వాళ్ళు బొమ్మ కాస్తున్నారు. అది ఎక్కడ ఇది అన్యాయము. కొట్టి ఎన్ని రోజులని ఎంతమందిని చంపుతారు మీరు? ఎన్ని రోజులని రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తారు? ఎన్ని రోజులని ఇంకా ఎంతమందిని చంపాలనుకున్నారు మీరు? ఎవరు మీకు ఎదురు మాట్లాడితే వాళ్ళని రెడ్ బుక్ రాజ్యాంగం కొట్టి చంపుతున్నారు. ఇది ఏమన్నా, ఇది ఆడన్నా ఎక్కడన్నా ఏ రాష్ట్రంలోనే ఉందా? ఇక్కడన్నా ఉందా? ఇది ఎక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం మాకు అర్థం కాదు. కానీ ఎస్సీలని అనొద్దు, బీసీలను అనొద్దు. మీది మొత్తం ఒక ఈ ఓసీల రాజ్యంలో ఇప్పుడు బీసీలను కానీ ఎస్సీలను కానీ అణుగుతొక్కుతూ ఎవరు మాట్లాడితే వాళ్ళని చంపుతూ, ఎవరు మాట్లాడితే వాళ్ళని అణుగుతొక్కుతూ ఇదెక్కడ రాజ్యమో మాకు అర్థం కాదే. కానీ ఒక ఎస్సీ క్యాండిడేట్ ని చంపైతే మా గ్రామంలోన ఆ వైసీపీ నాయకుల్ని చూడడానికి కానీ బార్కెట్లు అడ్డం పెట్టి శవాన్ని తీసుకొని పోకుండా పెట్టేది ఇది ఎక్కడ చూద్దాం. ఎక్కడ మనం చూడలేదు. ఈ పరిపాలన మళ్ళీ ఎన్నాళ్ళు ఉంటుందో, ఎన్ని రోజులు వీళ్ళు పరిపాలన చేస్తామనుకున్నారో, పోలీసులతోనే ఎన్ని రోజులు పరిపాలన చేస్తామనుకున్నారు. మొత్తం ప్రజల్లోకి వస్తే తెలుస్తుంది మీకు. ఎందుకంటే మీరు పైన ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో భారత యువ జట్టు శుభారంభం చేసింది. బులవాయోలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో బంగ్లాదేశ్ పై 18 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో భారత యువ ఆటగాళ్లు ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ పోరులో 239 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో అంపైర్లు డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లా లక్ష్యాన్ని 29 ఓవర్లలో 165 రకాలుగా నిర్దేశించారు. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. ముఖ్యంగా విహాన్ మల్హోత్రా కేవలం 14 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి బంగ్లా పతనాన్ని శాసించాడు. దీంతో బంగ్లాదేశ్ జట్టు 28.3 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది. భారత జట్టుకు టోర్నీలో ఇది వరుసగా 2వ విజయం. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత జట్టు వైభవ్ సూర్యవంశీ, వికెట్ కీపర్ అభిజ్ఞాన్ కుందు అద్భుతమైన అర్ధ శతకాలతో జట్టును అందుకున్నారు. వీరిద్దరూ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లతో భారత్ 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌట్ అయింది. బంగారం ధరలు గత కొద్ది రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతూ పరుగులు పెడుతున్నాయి. పసిడి రేట్లు 1.50 లక్షల మార్కును దాటేందుకు సిద్ధమవుతున్నట్లుగా దూసుకెళ్తున్నాయి. జనవరి 11న 1,40,460గా ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర తాజాగా 1,43,780కు చేరింది. వారం రోజుల్లోనే పసిడి ధరల్లో వచ్చిన మార్పు గణనీయంగా కనిపిస్తుంది. హైదరాబాద్, విజయవాడతో పాటు బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాల్లో కూడా ఇదే ధోరణి కొనసాగుతుంది. ఈ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వారం రోజుల్లో 3,320కు పెరిగింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,28,750 నుంచి 1,31,800కు చేరి 3,050 పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వారం రోజుల్లో 1,40,610 నుంచి 1,43,930కు చేరి 3,320 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా 1,28,900 నుంచి 1,31,950కు చేరి 3,050 రూపాయలు పెరిగింది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. గువాహటిలో అద్భుతమైన బగురుంబా నృత్య కార్యక్రమం, బోడా సంస్కృతి ప్రదర్శన, ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ. మణికర్ణికలోని ఆలయాలు ధ్వంసమయ్యాయని వస్తున్న కథనాలపై స్పందించిన యూపీ సీఎం యోగి. కాంగ్రెస్ పార్టీ AI వీడియోలను సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం.
దేశ చరిత్ర, దేశ విభజన గురించి నేటి తరం పిల్లలకు తప్పనిసరిగా తెలుసుకోవాలి. యువతకు పిలుపునిచ్చిన రాజ్యసభ ఎంపీ ప్రముఖ రచయిత్రి సుధామూర్తి. యాభై 56 నెలలు గడిచాయి, మీరు ప్రజలకు ఏమి చేశారు? డిఎంకే ప్రభుత్వంపై అన్నాడీఎంకే మాజీ నాయకురాలు శశికళ విమర్శలు. మహబూబ్ నగర్ లో 1224 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని స్పష్టమైన హామీ. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు ఫోకస్. ఈ ఏడాదిలోనే పూర్తికి డెడ్ లైన్. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులు అర్పించిన నందమూరి కుటుంబం. సినీ రాజకీయాల్లో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారన్న బాలకృష్ణ. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో రౌడీ రాజ్యం. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి విడుదల రజని. రాధాకృష్ణ వీకెండ్ స్టోరీపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సీరియస్. తన మీద అబద్ధాలు రాసిన రాధాకృష్ణకు ఎవరి మీద ఏదో ప్రేమ ఉండొచ్చన్న బట్టి. రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్నారు, కానీ పరిపాలన చేయడం లేదు. కుటుంబీ ప్రభుత్వంపై మండిపడ్డ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బూని హుసినే విరూపాక్షి. అండర్-19 ప్రపంచ కప్లో బంగ్లాదేశ్పై భారత్ విజయం. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 18 పరుగుల తేడాతో గెలుపు. రోజురోజుకు పెరుగుతున్న పసిడి ధరలు. 3320 పెరిగిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.